ప్రమాదవశాత్తు చిన్న చిన్న యాక్సిడెంట్స్ జరిగినప్పుడు లేకపోతే వయసు పైబడిన వాళ్ళలో స్పోర్ట్స్ ఇంజరీస్లో మినిస్కల్ టేర్ అని వింటూ ఉంటాం. అసలు ఈ మినిస్కస్ అంటే ఏంటి? టేర్ అయినప్పుడు అంటే చిరిగిపోయినప్పుడు లేకపోతే ఏమన్నా గాయాలైనప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి? దీనికి ట్రీట్మెంట్స్ అంటే ఎలాంటివి ఉంటాయి? ఆర్థ్రోస్కోపీ పద్ధతిలో ఎప్పుడు సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది? మినిస్కస్ ప్రధానమైన పాత్ర ఏంటి? అసలు మోకాళ్ళ నొప్పులను ఈ సమస్యని ఇప్పుడు అనుకోవాల్సి ఉంటుంది. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? వివరాలన్నీ అందించడానికి హైదరాబాద్ అపోలో హాస్పిటల్స్ ఆర్థోపెడిక్ సర్జన్ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ప్రశీత్ గడ్డం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ఇప్పుడు అంటే కొంతమంది మినిస్కల్ టైర్ అంటే లిగమెంట్ టైర్స్ గురించి కొంచెం ఐడియా ఉంటుందండి. ఈ మినిస్కస్ అంటే ఏంటి, అసలు ఎక్కడ ఉంటుంది, దీని రోల్ ఏంటి ఒకసారి చెప్తారా? ఇప్పుడు లిగమెంట్స్ అంటే ఏంటమ్మా, మనం నీలో ఫ్రంట్ ఉంటుంది, బ్యాక్ ఉంటుంది, అట్లాగే సైడ్ లిగమెంట్స్ కూడా ఉంటాయి. ఇది కాకుండా చాలా కామన్గా ఎప్పుడైతే లిగమెంట్స్ టేర్ అవుతాయో అట్లాగే నీ మధ్యలో లాటరల్ అండ్ మీడియల్ మెనిస్కస్ అని ఒక హాఫ్ మూన్ షేప్ కుషన్డ్ స్ట్రక్చర్ ఉంటుంది. ఈ స్ట్రక్చర్స్ కూడా ఏమవుతుందంటే లిగమెంట్ వల్ల ఇవి కూడా డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో రెండూ కావచ్చు, కొన్ని సందర్భాల్లో ఐసోలేటెడ్ అంటే ఒట్టి మెనిస్కస్ కూడా టేర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రమాదవశాత్తు ఇది యాక్సిడెంట్స్లో కావచ్చు, స్పోర్ట్స్లో కావచ్చు, మీరు ఫుట్బాల్ ఆడుతున్నారు, క్రికెట్ ఆడుతున్నారు, లేకపోతే సడన్ ట్విస్టింగ్ ఇంజరీ అయినా కానీ మెనిస్కస్ టేర్స్ అనేది యూజువల్గా జరుగుతుంటాయి. అయితే ఎల్డర్లీ పేషెంట్స్లో ఏమవుతుందంటే అది ఆర్థరైటిస్ వల్ల ఈ మెనిస్కస్ టేర్స్ అనేది జరుగుతుంటుంది. చాలా సందర్భాల్లో ఈ మెనిస్కస్ టేర్స్ అనేవి వదిలేస్తాం. ఏమవుతుందిలే చిన్న టేరే కదా వదిలేయచ్చు, తర్వాత చదువుకుంటుంది అంటాం. కానీ ఈ మెనిస్కస్ టేర్స్ ఇఫ్ దే గో అన్ట్రీటెడ్ దే విల్ లీడ్ టు ఆర్థరైటిస్. సో అందుకే ఏంటంటే ఎంత లిగమెంట్స్ ఇంపార్టెంటో అంత ఈ మెనిస్కస్ విచ్ ఈస్ ఎ కుషన్ స్ట్రక్చర్ ఇన్ ద నీ ఇది కూడా అంతే ఇంపార్టెంట్. ఆర్థరైటిస్లో ప్రధానంగా ఇది అరుగుదలకి గురవడం వల్లనే పెయిన్ ఎక్కువ వస్తుంది అంటారా? ఇప్పుడు ఆర్థరైటిస్ అంటేమా ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ ఉంటుంది, తర్వాత రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటివి కారణాలు ఉంటాయి. సో ఎట్లా మోకాళ్ళలో గ్యాప్ తగ్గుతుందో అలాగే ఈ మెనిస్కస్ అనేది రెండు మోకాల మధ్యలో ఇరుక్కొని అది డ్యామేజ్ అవుతుంది. కానీ యూజువల్గా 50-55 లోపల ఉన్న వాళ్లకు మెనిస్కస్ టేర్స్ ఉంటే ట్రీట్మెంట్ ఒకలాగా ఉంటుంది. ఒకవేళ 60+ తర్వాత టేర్స్ అయితే యూజువల్గా ట్రీట్మెంట్ ఇంకోలాగా ఉంటుంది. ఈ మినిస్కల్ టైర్ అనేది అంటే దీనికి తెలుగు వర్డ్ అయితే ఎగ్జాక్ట్గా లేదనుకుంటాను, జనరల్గా కుషన్ అంటూ ఉంటారు. మనము దాన్ని వాషర్లు అంటామమ్మా, లేకపోతే కుషన్ అంటాము. కానీ యూజువల్గా ఏంటంటే లిగమెంట్స్ ఇంజరీస్ జరిగినప్పుడల్లా ఈ మెనిస్కస్ కూడా అంతే కామన్గా జరుగుతుంటుంది. బట్ చాలా సందర్భాల్లో ఇఫ్ దే గో అన్ట్రీటెడ్ దట్ విల్ లీడ్ టు ఆర్థరైటిస్. రెండు మోకాళ్ళ మధ్యలో ఉండే ఈ వాషర్, ఈ మెనిస్కస్ ఏదైనా హర్ట్ అయింది అని ఏ సిమ్టమ్స్తో గుర్తించగలుగుతుంటారు? ఇప్పుడు చాలా సందర్భాల్లో ఏమవుతుందమ్మా, లిగమెంట్ ఇంజరీ జరిగినప్పుడు ఎవరన్నా డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఎంఆర్ఐ తీస్తారు. సో ఎంఆర్ఐలో లిగమెంట్ ఇంజరీ కావచ్చు, దాంతోపాటు ఈ మెనిస్కస్ టేర్స్ కూడా జరుగుతుంటాయి. అయితే మెనిస్కస్లో అది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 దాన్ని బట్టి మనము దానికి అసలు సర్జరీ అవసరమా లేదా డిసైడ్ చేస్తాం. సపోజ్ లిగమెంట్ అంటే క్రూషియేట్ లిగమెంట్ కానివ్వండి, యాంటీరియర్ కానీ పోస్టీరియర్ అది పూర్తిగా తెగిపోయింది, కానీ మెనిస్కస్ గ్రేడ్ 1 టేర్ ఉంది అంటే మాత్రం దానికి జనరల్గా అది న్యాచురల్గా హీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ లిగమెంట్ హీల్ అయితే ఆటోమేటిక్గా మెనిస్కస్ కూడా హీల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కానీ అదే మెనిస్కస్ టేర్ చాలా పెద్దగా ఉంది అంటే ఒక హారిజాంటల్ టేర్ కానివ్వండి, లేకపోతే బకెట్ హ్యాండిల్ టేర్ కానివ్వండి, లేకపోతే రేడియల్ అంటే స్ట్రేట్గా ఉంది, లేకపోతే కంప్లీట్ ట్రాన్స్ఫర్స్గా ఉంది, లేకపోతే టేర్ పెద్దగా ఉంది, అలాంటి సందర్భాల్లో మాత్రం దానికి కూడా సర్జరీ చేయాల్సి వస్తుంది. అంటే లిగమెంట్తో పాటు ఈ మెనిస్కస్కి కూడా లోపల నుంచి మనము కుట్లు వేస్తాం అన్నమాట. అది ఆర్థ్రోస్కోపీ పద్ధతిలో. సో అన్ని మెనిస్కస్కి సర్జరీ అక్కర్లేదు. అట్లాగే కొన్ని మెనిస్కస్లో ఒకవేళ టేర్ పెద్దగా ఉంటే మాత్రం దట్ హ్యాస్ టు బి సర్జికలీ ఆపరేటెడ్. అంటే పెయిన్, కాలు స్లిప్ అవుతున్నట్టు ఉండడం ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి. ప్రథమంగా సిమ్టమ్ ఏంటంటే చిన్న చిన్న టేర్స్ ఉంటే మైల్డ్ పెయిన్ ఉంటుంది. అది మోకాళ్ళు వెనక భాగంలో కావచ్చు, ముందు భాగంలో కావచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఐసోలేటెడ్ అంటే లిగమెంట్స్ బాగానే ఉన్నాయి కానీ మెనిస్కస్ ఒక్కటే టేర్ ఉంటే మాత్రము చాలా సందర్భాల్లో పేషెంట్కి పెయిన్ అనేది ఉంటుంది, కింద కూర్చోవాలన్నా లేదన్నా. కానీ ఇఫ్ ద లిగమెంట్తో పాటు ఈ మెనిస్కస్ టేర్ ఎక్కువగా ఉంది అంటే నడుస్తూ మోకాలు ఇరుక్కుపోవడం అంటే లాకింగ్ సెన్సేషన్ అంటారు.
మోకాలు నడుస్తున్నానండి, సడన్గా లాక్ అయింది, నడవలేకపోయాను అనే సిమ్టమ్ ఉంది అంటే మాత్రం అది 101% అమ్మ అది మెనిస్కస్ టేరే. ఆ మెనిస్కస్లో కూడా బకెట్ హ్యాండిల్ టేర్ అని అంటాం. సో ఇలాంటి టేర్స్ అనేది దట్ హ్యాస్ టు బి ఆపరేటెడ్. లేదు అంటే దీనివల్ల నడుస్తూ పడిపోయే అవకాశాలు, ఇన్స్టెబిలిటీ, తద్వారా ఆర్థరైటిస్కి దారి తీస్తుంది. ఏజ్డ్ పీపుల్లో కూడా ఈ మెనిస్కల్ టేర్ అంటే వాళ్ళకి అరుగుదలకు గురవడం వల్ల అలా అవుతూ ఉంటాయి అంటారా? అవునమ్మా. ఇప్పుడు దాన్ని డీజనరేటివ్ టేర్ అంటారు. అంటే ఏజ్తో పాటు వేర్ అండ్ టేర్ చేంజెస్ వస్తాయి, కుషన్, కార్టిలేజ్ ఇవన్నీ క్రమక్రమంగా అరగడం అనేది జరుగుతుంది. సో బోను ఇవి రాసుకోవడం వల్ల మధ్యలో ఏదైతే మెనిస్కస్ ఉంటుందో అది కూడా టేర్ అవుతుంది. సో ఒక 60+ తర్వాత మనం జనరల్గా పేషెంట్స్కి ఆర్థరైటిస్ ఎక్కువగా ఉంది, నీ రీప్లేస్మెంట్ సర్జరీ అవసరం పడుతుంది అన్న సందర్భాల్లో ఈ ఆర్థోస్కోపీ మెనిస్కల్ రిపేర్ అనేది చేయకూడదు బేసికలీ. సో అలాంటి సందర్భాల్లో మెనిస్కస్కి ఏం చేయకూడదు. కానీ ఇఫ్ పేషెంట్ యంగ్ ఉన్నారు, 55 లోపల ఉన్నారు అండ్ ఇంకా వేరే ఇష్యూస్ ఏం లేదు, ఆర్థరైటిస్ రాలేదు అంటే కార్టిలేజ్ బాగానే ఉంది అంటే మాత్రము మెనిస్కస్కి తప్పక ఆర్థోస్కోపీ పద్ధతిలో సర్జరీ చేయాల్సి వస్తుంది. సర్జరీ చేసి అంటే రీకన్స్ట్రక్ట్ చేస్తారా, ఏం చేస్తుంటారు? ఇప్పుడు జనరల్గా ఒకవేళ సపోజ్ టేర్ చిన్నగా ఉందండి, వర్టికల్ టేర్ అనండి, హారిజాంటల్ టేర్, బకెట్ హ్యాండిల్ టేర్, దానికి స్పెషలైజ్డ్ టెక్నిక్స్ ఉంటాయమ్మా. అంటే దానికి మళ్ళీ కుట్లు వేస్తాం. అది ఆల్ ఇన్సైడ్ పద్ధతి అనేది ఉంటుంది, అవుట్ సైడ్ ఇన్సైడ్ అవుట్, ఈ 3 పద్ధతిలో దానికి కుట్లు అనేవి జరుగుతాయి. ఆఫ్ లేట్ ఒకవేళ కంప్లీట్గా టేర్ అయిపోయింది, అసలు దాన్ని రిపేర్ కూడా చేయలేము అనే పరిస్థితిలో దర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అలోగ్రాఫ్ట్ ఇంప్లాంట్. అంటే వేరే పేషెంట్ లేకపోతే క్యాడవర్లో ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళ నుంచి మెనిస్కస్ తీసి అది మనం న్యాచురల్ ఈ పేషెంట్లో మనము జనరల్గా దాన్ని ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. దాన్నే మెనిస్కస్ ఆలోగ్రాఫ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. కానీ దాంతో పాటు ఏంటంటే కొద్దిగా రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్, డిఫరెంట్ హీలింగ్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి యూజువల్గా టేర్స్ చిన్నగా ఉంటే ఒక రకంగా ఉంటుంది, పెద్దగా ఉంటే ట్రీట్మెంట్ మాత్రం ఇంకో రకంగా ఉంటుంది. ఓకే, అంటే ఇది కెడావర్ నుంచి కూడా ట్రాన్స్ప్లాంట్ చేస్తూ చేయొచ్చండి. ఎట్లా ఉంటుంది అంటారు సక్సెస్ అది? ఇప్పుడు జనరల్గా మెనిస్కస్ చాలా బ్యాడ్గా ఉందండి, అసలు మనం రిపేరే చేయలేము, పైన కింద మొత్తం ఫ్రంట్ బ్యాక్ ఈవెన్ బాడీలో కూడా మొత్తం టేర్ అయిపోయింది, అది బోన్ నుంచి బయటకు వస్తుంది అన్న సందర్భాల్లో ఈ మెనిస్కస్ ట్రాన్స్ప్లాంట్ అనేది జరుగుతుంది. అయితే ఇట్ షుడ్ ఆల్వేస్ బీ ఎక్స్ప్లెయిన్ టు ద పేషెంట్ దట్ ద రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ లేకపోతే హీలింగ్ అనేది ఛాన్సెస్ అనేది ఉండే అవకాశాలు ఉంటాయి. ఇట్ ఈస్ నాట్ 100% బికాస్ వరల్డ్ వైడ్గా ఇప్పుడు ఇవి ఈ మధ్య ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్లో కాస్త చాలామంది చేస్తున్నారు. బట్ అట్ ద సేమ్ టైమ్ వన్ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ఫార్మ్డ్ అబౌట్ ద రిస్క్ ఆఫ్ హీలింగ్ ఇష్యూస్. అయితే ఈ మెనిస్కస్ ట్రాన్స్ప్లాంట్స్ అనేది స్పెసిఫిక్ సెంటర్స్లో నుంచే మనం ప్రొక్యూర్ చేస్తాము. ఎక్కడంటే అక్కడ కాకుండా ఎవరైతే సర్టిఫైడ్ సెంటర్స్ ఉంటారో అక్కడి నుంచే ఈ మెనిస్కస్ అనేది యూజువల్గా ప్రొక్యూర్మెంట్ అనేది జరుగుతుంది. ఇలా ట్రాన్స్ప్లాంట్ చేసిన మెనిస్కస్ అది వాళ్ళకి సెట్ అయింది, సక్సెస్ అయిందని ఎన్ని రోజుల్లో డిసైడ్ చేస్తారు? యూజువల్గా ఒక మెనిస్కస్ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత ఇట్ ఈస్ లైక్ అగైన్ అటాచింగ్ ద మెనిస్కస్ టు ద ఒరిజినల్ బోన్ అనమాట. సో ఒక 4 వీక్స్ కానీ 6 వీక్స్ కానీ 3 months తర్వాత పేషెంట్కి ఎలాంటి ఇష్యూస్ లేవు, పెయిన్ తగ్గిపోతుంది క్రమక్రమంగా అండ్ ఎంఆర్ఐలో కూడా మనకు హీలింగ్ అనేది తెలుస్తుంది అంటే దెన్ ఇట్ ఈస్ డెఫినెట్లీ సక్సెస్ఫుల్. లేదు అట్లాగే పెయిన్ ఉంది, సమ్ ఇన్ఫెక్షన్ లాంటిది ఉంది అంటే మాత్రం ఆబ్వియస్లీ అది మెనిస్కస్ అనేది ఈ పేషెంట్కి రిజెక్ట్ అయిపోయినట్టు, అంటే ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ ఏ ఫారెన్ బాడీ అనమాట. అలాంటప్పుడు తీసివేయడం జరుగుతుందా? ఇంకా అది లీస్ట్ పాసిబుల్ సర్కమ్స్టెన్స్లో ఇంకా తప్పదమ్మా అలాంటి సందర్భాల్లో. కామన్గా జరిగే సర్జరీని అంటారా ఇది? ఇది వెరీ అన్కామన్ అమ్మా. అంటే మన ఇండియాలో మేబీ ఒక 100 మంది ఉంటే 100లో ఒకరికి ఇద్దరికి అవసరం పడవచ్చు. బట్ 90% అయితే దీని అవసరం పడదు. ఎందుకంటే ఇప్పుడు అవేర్నెస్ వల్ల కావచ్చు, లేకపోతే మీడియాలో, సోషల్ మీడియాలో, లేకపోతే డిఫరెంట్ యాప్స్లో కూడా స్పోర్ట్స్ ఇంజరీ గురించి అవేర్నెస్ చాలా పెరిగింది. సో దానివల్ల ఈ రోజుల్లో కొద్దిగా ఏదైనా నొప్పి వచ్చినా, లాక్ వచ్చినా పేషెంట్స్ ఆర్ టర్నింగ్ టు ద ఆర్థోపెడిక్ సర్జన్స్ ఆర్ స్పోర్ట్స్ సర్జన్స్ దగ్గరికి వస్తున్నారు. సో ఎంఆర్ఐ తీయగానే మనకు తెలిసిపోతుంది అనమాట. ఓన్లీ ఇఫ్ మనకు ఎంఆర్ఐ తీసిన తర్వాత కూడా మనం ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు అంటే దట్ విల్ లీడ్ టు ఫర్దర్ డ్యామేజ్ ఆఫ్ మెనిస్కస్.
ఒకవేళ ఆర్థ్రోస్కోపీ సర్జరీ, కీహోల్ సర్జరీ అవసరమైతే అది చేశాక వాళ్ళు నార్మల్ యాక్టివిటీస్ అన్నిటికీ అటెండ్ అవ్వగలరా? స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళు కంటిన్యూ చేయగలరా? అబ్సల్యూట్లీ అమ్మా. ఇప్పుడు చాలా స్పోర్ట్స్ పర్సన్కి లేకపోతే ఫుట్బాల్ ప్లేయర్స్లో కానీ ఈ మెనిస్కస్ టేర్స్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మెనిస్కస్ టేర్ దాన్ని రిపేర్ చేసిన తర్వాత ఇనీషియల్గా ఒక 3 వీక్స్ జనరల్గా రెస్ట్ అనేది చెప్తాం. 3 వీక్స్ తర్వాత మెల్లిగా ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ అనేది జరుగుతుంది, విచ్ హ్యాస్ టు బి డన్ ఫర్ అట్లీస్ట్ 3 మంత్స్ అనమాట. ఈ 3 మంత్స్ తర్వాత దెన్ బేస్డ్ అపాన్ ద పేషెంట్ రీహాబిలిటేషన్ ఒక 6 మంత్స్లో హీ కెన్ గెట్ బ్యాక్ టు నార్మల్ స్పోర్ట్స్. కింద కూర్చోవడం కానీ మళ్ళీ పరిగెత్తడం అన్నీ చేసుకోవచ్చు. కానీ మెనిస్కస్ రిపేర్ తర్వాత రీహాబిలిటేషన్ ఆర్ మామూలు భాషలో ఫిజియోథెరపీ అనేది కూడా అంతే మ్యాండేటరీ అనమాట. రీహాబిలిటేషన్ అవన్నీ ఎన్ని రోజులు అవసరం అంటారు? యూజువల్గా 2 to 3 months చెప్తామమ్మా. ఇట్ డిపెండ్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఇఫ్ యు ఆర్ ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్ మాత్రం మేము 3 to 6 months వరకు కూడా చెప్తాము. లేదంటే మేము అంత యాక్టివ్గా స్పోర్ట్స్ ఆడము అంటే మాత్రం యూజువల్గా 2 to 3 months షుడ్ బి సఫిషియంట్. ఈ స్టెమ్ సెల్ థెరపీస్ కానీ పిఆర్పి ట్రీట్మెంట్స్ కానీ ఈ మెనిస్కస్ టేర్కి పనిచేయమంటారా? గుడ్ క్వశ్చన్ అమ్మా. యాక్చువల్గా నేను పర్సనల్గా కూడా నేను పిఆర్పి ఇంజెక్షన్స్ కానీ లేకపోతే స్టెమ్ సెల్స్ కానీ కొన్ని రిపేర్స్లో వాడుతూ ఉంటాను. అది ఎంతవరకు దాని సక్సెస్ రేట్ అనేది ఇట్ ఈస్ టూ ఎర్లీ టు ప్రిడిక్ట్, ఎందుకంటే వరల్డ్ వైడ్గా చాలా స్టడీస్ జరుగుతున్నాయి. బట్ దెర్ ఈస్ నో హార్మ్ ఇన్ ట్రయింగ్ పిఆర్పి కానీ స్టెమ్ సెల్ థెరపీ. యూజువల్గా ఇది ఎలా హెల్ప్ అవుతుందంటే మేము కుట్లేసిన తర్వాత కూడా ఆర్థ్రోస్కోపీ పద్ధతిలో ఈ ఏదైతే పిఆర్పి ఇంజెక్షన్ అనేది ఇస్తామో అది ఇట్ ఈస్ ఓన్లీ టు ఫెసిలిటేట్ ఫర్దర్ హీలింగ్ అనమాట. సో సొంత పేషెంట్ ఓన్ బ్లడ్లో నుంచి ఈ స్టెమ్ సెల్స్ తీస్తాం కాబట్టి దెర్ ఈస్ నో హార్మ్. నా వాట్ అబౌట్ ద సక్సెస్ రేట్ అనేది మేబీ అనదర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఆర్ డౌన్ ద లైన్ మనకు కరెక్ట్గా అసెస్మెంట్ అనేది వస్తుంది. వెన్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ స్టడీ వరల్డ్ వైడ్గా జరిగినప్పుడు మనం ఒక అసెస్మెంట్ అనేది జరగచ్చు. కానీ ఇఫ్ యూ ఆస్క్ మీ దెన్ డెఫినెట్గా దెర్ ఈజ్ ఎ రోల్ ఆఫ్ పిఆర్పి అండ్ స్టెమ్ సెల్స్ బికాస్ దెర్ ఈస్ ఇన్ఫెక్షన్ కానీ అట్లాంటి రిస్క్ ఉండదు. తర్వాత పేషెంట్ ఓన్ బ్లడ్ కాబట్టి ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ హార్మ్ఫుల్ టు ద పేషెంట్. ఈ మెనిస్కస్ టేర్ తర్వాత వాళ్ళు లైఫ్ ఎలా ఉంటుంది నార్మల్గా? అంటే ఇప్పుడు ఒక ఉమెన్ అనుకోండి, వాళ్ళన్నీ యాక్టివిటీస్ కింద కూర్చోవడం ఇలాంటివన్నీ చేయొచ్చా? ఇప్పుడు మెనిస్కస్ టేర్ అయిన తర్వాత అమ్మా ఇప్పుడు ఆ టేర్లో కూడా ఒకవేళ రూట్ టేరా లేక రూట్ అంటే వెనక భాగం అనమాట, బాడీ అంటే మధ్యలో పార్ట్, యాంటీరియర్ హార్న్ అంటే ఫ్రంట్ పార్ట్. ఈ టేర్ ఎక్కడ ఉంది, దానికి ఎలాంటి రిపేర్ అవసరం పడుతుంది, పేషెంట్ జనరల్ కండిషన్ అంటే ఒబిసిటీ కానీ ఓవర్ వెయిట్ కానీ లేకపోతే ఫర్దర్గా కార్టిలేజ్ డ్యామేజ్ ఏమైనా జరుగుతుందా లేదా దాన్ని బట్టి చెప్పబడుతుంది. ఒకవేళ పేషెంట్ ఈజ్ అన్ హెల్తీ పేషెంట్, ఎలాంటి కోమార్బిడ్ లేరు, ఒబిసిటీ కానీ ఓవర్ వెయిట్ లేరు, లిగమెంట్స్ బాగానే ఉన్నాయి, మెనిస్కస్ బాగానే రిపేర్ అయింది అంటే మాత్రం దే కెన్ ఆల్వేస్ క్రాస్ లెగ్ సిట్టింగ్ చేసుకోవచ్చు, కింద కూర్చోవచ్చు, మెట్లు ఎక్కడం దిగడం చేసుకోవచ్చు. అగైన్ దెర్ ఆర్ సంథింగ్ లైక్ డిపెండింగ్ అపాన్ ద కండిషన్స్ అనమాట. అంటే ఎవ్రీ పేషెంట్లో మనం జనరల్గా కొంతమందికి చెప్తాం ఏదంటే మీరు కింద కూర్చోకుంటే బెటర్. ఎందుకు అంటే అట్లాంటి పేషెంట్స్లో కార్టిలేజ్ డ్యామేజ్ ఉంది కాబట్టి వి అడ్వైస్ అనమాట. కార్టిలేజ్ డ్యామేజ్ జరుగుతుంది అంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు ప్రివెంట్. ఎందుకు అంటే దిస్ విల్ లీడ్ టు ఆర్థరైటిస్. ఇలాంటి వాటిని ప్రివెంట్ చేయాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటారు? ఒకటమ్మా, స్పోర్ట్స్ ఇంజరీ ఆడే ముందు చాలామంది వార్మప్ అనేది ఖచ్చితంగా చేయాలండి. వార్మప్ లేకుండా డైరెక్ట్ ఇఫ్ యూ అటెంప్ట్ స్పోర్ట్స్ ఇంజరీస్ ఛాన్సెస్, లిగమెంట్ ఇంజరీస్ ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్గా స్పోర్ట్స్ ఆడే వాళ్ళ దాంట్లో ఇంజరీస్ తక్కువగా ఉంటాయండి. ఎందుకంటే మా మసిల్స్ కానీ లేకపోతే లిగమెంట్స్ కానీ ఆల్రెడీ స్ట్రాంగ్ ఉంటాయి. అలాంటి సందర్భంలో ఇంజరీస్ ఛాన్సెస్ తక్కువ. కానీ ఎవరైతే వీకెండ్స్లో కానీ అడపా స్పోర్ట్స్ ఆడతారో వితౌట్ వార్మప్, అలాంటి వారిలో ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ అనేవి జరిగే అవకాశాలు ఉంటాయి. సో ప్రాపర్ వార్మప్ చేయాలి. స్పోర్ట్స్ రెగ్యులర్గా ఆడొచ్చు, చిన్నపాటి ఏదైనా కావచ్చు, సైక్లింగ్ చేసుకోవచ్చు, స్విమ్మింగ్ చేసుకోవచ్చు, వర్కౌట్స్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ మెనిస్కస్ కానీ లేకపోతే లిగమెంట్ ఇంజరీస్ అనేది ఛాన్సెస్ తక్కువ ఉంటుంది. ఐ డోంట్ సే దట్ అందరికీ అవ్వకుండా ఉంటుంది అనేది చెప్పలేము, కానీ బట్ ఇలా చేస్తే ఏంటంటే ద ఛాన్సెస్ ఆఫ్ లిగమెంట్ ఇంజరీస్, మెనిస్కస్ టేర్స్ వుడ్ బి లెస్. అంటే యూజువల్గా లిగమెంట్ టేర్స్, మెనిస్కస్ టేర్స్ కామన్గా ఉంటూ ఉంటాయా ఒకే పర్సన్లో?
అంటే ఇట్ డిపెండ్స్ అమ్మా. ఇప్పుడు అగైన్ ఒబేసిటీ ఉంది, లేకపోతే ఓవర్ వెయిట్ ఇండివిజువల్స్ ఉన్నారు, వాళ్ళు ఎలాంటి స్పోర్ట్స్ ఆడుతున్నారు, లేకపోతే ట్రెక్కింగ్కి వెళ్ళారు, లేకపోతే ఇంకా ఏదో స్పోర్ట్ ఆడారు, ఆ స్పోర్ట్స్ హై అండ్ స్పోర్ట్స్లో ఛాన్సెస్ అనేది ఉంటాయి. ఈ మధ్య ఏంటంటే ఇవి చాలా కామన్గా అయిపోయాయి. అంటే ఒక 20 years బ్యాక్ లిగమెంట్ ఇంజరీస్ అనేది ఇట్ వాస్ వెరీ అన్కామన్. మేబీ అది లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు. బట్ ఇప్పుడు ఏంటంటే ఈవెన్ అట్ ద ఏజ్ ఆఫ్ 15 to 30 అనేది ఇంజరీస్ అనేది ఎక్కువగా జరుగుతున్నాయి. సో ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ సొల్యూషన్. కానీ టేర్ అయింది అంటే మాత్రం బెటర్ టు గో ఫర్ అ ట్రీట్మెంట్. ఇఫ్ లెఫ్ట్ అన్ట్రీటెడ్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. చిన్న వయసులోనే ఈ మోకాళ్ళ మధ్యలో ఉండే ఈ కుషన్ ఒక టేర్ కానీ అరుగుదల కానీ అయిందంటే వాళ్ళకి ఆస్టియో ఆర్థరైటిస్ కూడా త్వరగా వచ్చే రిస్క్ ఉందని గమనించుకోవాలంటారా? లేదమ్మా, ఇప్పుడు మెనిస్కస్ అనేది అన్నిటికీ మనము ఆర్థోస్కోపీ కానీ లేకపోతే సర్జరీస్ ఏం చెప్పము. చిన్న చిన్న టేర్స్ ఉన్నాయనుకోండి, ఎంఆర్ఐలో బయటపడ్డాది అంటే దానికి కాస్త రెస్ట్ ఫిజియోథెరపీతోని అవే హీల్ అయిపోతాయి. ఈ మెనిస్కస్లో కూడా ఏంటంటే ఆ చిన్న హాఫ్ మూన్ షేప్ స్ట్రక్చర్లో కూడా 3 zones ఉంటాయి. అంటే వైట్ జోను, వైట్ జోను, రెడ్ జోన్ అని అంటారు. రెడ్ అంటే అక్కడ బ్లడ్ సప్లై బాగున్నట్టు, వైట్ జోన్ అంటే అక్కడ బ్లడ్ సప్లై తక్కువగా ఉన్నట్టు, వైట్ అంటే పార్షల్గా బ్లడ్ సప్లై ఉన్నట్టు. సో జనరల్గా ఏంటంటే వైట్ జోన్లో ఎలాంటి టేర్స్ ఉంటే అవి హీలింగ్ అయ్యే అవకాశాలు కాస్త తక్కువగా ఉంటాయి. వేరే రెడ్ జోన్లో ఒకవేళ టేర్ ఉంది అంటే హీలింగ్ అనేది బాగుంటుంది. సో మనము జనరల్గా ఏదైనా ఆర్థోస్కోపీ ప్రొసీజర్ చేసినప్పుడు ఆ టేర్ అనేది ఎక్కడ ఉంది, రెడ్ జోన్లో ఉందా, వైట్ జోన్లో ఉందా అనేది దాన్ని బట్టి మనం జనరల్గా రిపేర్ చేయాలా చేయొద్దా అని చెప్తాం. చిన్నపిల్లల్లో కానీ అంటే 15 అడాలసెంట్ ఏజ్ తర్వాత 30 yearsలో కూడా బేస్డ్ ఆన్ ఆ టేర్ ఎట్లాంటి టేర్ ఎక్కడ ఉంది, ఏ జోన్లో ఉంది అనేది దాన్ని బట్టి ట్రీట్మెంట్ చెప్తాం తప్ప అందరికీ సర్జరీ అనేది మ్యాండేటరీ కాదు. యూజువల్గా హీలింగ్ ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే అది టేర్ పెద్దగా ఉంటే ఒక రకంగా ఉంటుంది, చిన్న టేర్ ఉంటే మాత్రం ఇంకొక రకంగా ఉంటుంది. ఓకే, వైట్ టేర్ అయితే మీరు ఇంకా ట్రీట్మెంట్ సర్జరీ ఆర్థ్రోస్కోపీ అసలు చేయరా? లేదమ్మా, అంటే వైట్ జోన్లో కూడా జనరల్గా టేర్ పెద్దగా ఉంటే రిపేర్ చేయాలి, కానీ అది హీలింగ్ ఛాన్సెస్ మాత్రం కాస్త తక్కువగా ఉంటుంది. బట్ రెడ్ జోన్లో హీలింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అలాంటి జోన్లో ఖచ్చితంగా యూ హ్యావ్ టు గో ఫర్ ఎ రిపేర్. కొంతమంది అది బాగా బ్యాడ్గా ఉంది టేర్ అండ్ అది వైట్ జోన్లో ఉంటే మాత్రము కొంతమంది మెనిసెక్టమీ అంటారు. అంటే అంత పార్ట్ అనేది దాన్ని ఒక షేవర్తో కానీ లేకపోతే ఒక స్పెసిఫిక్ ఇన్స్ట్రుమెంట్తో కానీ తీసేస్తారు. ఆ తీయడం వల్ల ఎలాంటి నష్టం కానీ అలాంటిది అయితే ఏం జరగదు. కానీ ఎంతవరకు తీయాలనేది దట్ ఈస్ అ డిబేటబుల్ థింగ్. ఓకే, అంటే అంది హోల్ ఈ సమస్యల్ని నెగ్లెక్ట్ చేసే కొద్దీ కీళ్ళ మీద ఎఫెక్ట్గా ఉండడం, అవి కూడా త్వరగా అరుగుదలకు గురవడం అయితే జరుగుతుంది. డెఫినెట్గా అమ్మా. ఇప్పుడు మెనిస్కస్ అనేది చాలా పెద్దగా టేర్ ఉందండి, మేము ఓన్లీ ఫిజియోథెరపీతోనే దాన్ని ట్రీట్ చేస్తాము అంటే సాధ్యం కాదమ్మా. ఎందుకంటే మెనిస్కస్ అనేది మన నీ జాయింట్లో ఒక కుషన్, దాంట్లో కూడా బ్లడ్ సప్లై అనేది జరుగుతుంటుంది. సో ఈ మెనిస్కస్ అనేది టేర్ అయిపోయింది, పెద్దగానే ఉంది, హారిజాంటల్ కానివ్వండి, బకెట్ హ్యాండిల్ కానివ్వండి, ఇలాంటి టైప్ ఆఫ్ టేర్స్ ఉన్నాయి. ఇఫ్ దే గో అన్ట్రీటెడ్ దట్ విల్ లీడ్ టు ఆర్థరైటిస్. అంటే ఏదైతే 60-70 ఏళ్ళల్లో మోకాల్లో రావాల్సిన చేంజెస్ ఉంటాయో అవి ప్రిమాచ్యూర్గా వస్తాయి. బహుశా ఇప్పుడు 30లో అయిందండి, సో నేనేం ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు అంటే మేబీ అరౌండ్ 35-40లో ఆ చేంజెస్ అనేది ఎర్లీగా వస్తాయి. అండ్ పేషెంట్కి తద్వారా కంటిన్యూస్గా పెయిన్ ఉండడము, కింద కూర్చోవాలన్నా, స్పోర్ట్స్ ఆడాలన్నా, మెట్లెక్కాలన్నా, దిగాలన్నా కంటిన్యూస్గా పెయిన్ అనేది ఉంటుంది. ఈ సమస్య అంటే సర్జరీ చేసేంత స్టేజ్ లేదు కానీ ఇబ్బంది పెడుతుందంటే అప్పుడు వాళ్ళకి ఎలాంటి డూస్ అండ్ డోంట్స్ సజెస్ట్ చేస్తారు? ఇది బేస్డ్ ఆన్ ఎంఆర్ఐ. ఇఫ్ ఎంఆర్ఐలో మనకు టేర్ చిన్నగానే ఉంది అంటే ఒక 3 weeks కొద్దిగా నీ బ్రేస్ లాంటిది ఇచ్చి ఒక 3 weeks నడవకుండా ఉండి చిన్నపాటి ఎక్సర్సైజెస్ చేసుకుంటే తద్వారా ఈ హీలింగ్ అనేది అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆ తర్వాత కూడా కొన్ని ఎక్సర్సైజెస్, రీహాబిలిటేషను ఒక 3 months ఆర్ 6 months స్పోర్ట్స్ ఆడకుండా ఉంటే ఆల్వేస్ టు బీ ఆన్ ద బెటర్ సైడ్, అంటే హీలింగ్ అవకాశాలు పెరుగుతాయన్నమాట. ఈ స్పోర్ట్స్ అవి ఎక్కువగా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఇలాంటి సమస్యలకు దూరంగా ఉండాలంటే ఏమన్నా ప్రొటెక్షన్ గార్డ్స్ లాంటివి యూస్ చేస్తే బెటరా?
అంటే ఇప్పుడమ్మా మనము కొన్ని స్పోర్ట్స్లో అయితే ఎవరు వాడరు, కానీ వాలీబాల్ కానీ బాస్కెట్బాల్లో కొంతమంది ఈ నీ సపోర్ట్స్ అనేది వాడుతుంటారు. అదే కాకుండా కొంతమంది వర్కౌట్స్ జిమ్కి వెళ్ళినప్పుడు ఏదైనా వెయిట్ లిఫ్టింగ్ అప్పుడు కూడా ఈ నీ సపోర్ట్స్ అనేది వాడుతూ ఉంటారు. సో ఇది ఏమవుతుందంటే నీ సపోర్ట్స్ వల్ల మీ నీకి ఒక ఎక్స్టర్నల్ మెకానికల్ సపోర్ట్ లాంటిది దొరుకుతుంది. తద్వారా లిగమెంట్ ఛాన్సెస్ కానీ ఇవి అయ్యే అవకాశాలు తగ్గుతాయి. అండ్ మోస్ట్ కామన్ అసలు జిమ్లో ఎప్పుడు జరుగుతుంది అంటే ఏదన్నా స్క్వాట్ చేయడానికి వెళ్ళారు, వెయిట్స్తో పాటు డెడ్ లిఫ్ట్ చేయడానికి వెళ్ళారు, అలాంటి సందర్భాల్లో ఈ ఇంజురీస్ అవుతాయి. సో టు బీ ఆన్ ద సేఫ్ సైడ్ ఆల్వేస్ వేర్ నీ సపోర్ట్స్. ఓకేనండి డాక్టర్ ప్రషీద్ గడ్డం గారు, మినిస్కస్ అంటే ఏంటి, మన మోకాల్లో ఏ భాగంలో ఉంటుంది, ఇది టేర్కి అంటే గాయం అయినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి, రెస్ట్ కానీ లేదా అదర్ ట్రీట్మెంట్స్ రోల్ ఎప్పుడు ఎంఆర్ఐ చేసి నిర్ధారించాక సమస్య తీవ్రంగా ఉంటే ఎలాంటి ట్రీట్మెంట్, ఆర్థ్రోస్కోపీతో పాటు ఎప్పుడైనా మినిస్కస్ ఇది రీప్లేస్మెంట్ కూడా జరుగుతూ ఉంటుందని వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్.